హైదరాబాదీ బిర్యానీ తర్వాత నాకు అంత నచ్చిన బిర్యానీ ఏదైనా ఉందంటే అది అంబూర్ బిర్యానీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము కానీ చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఒక 20 ఎండుమిర్చిని వేడి నీటిలో ఒక 10 నిమిషాలు నానబెట్టి మెత్తని పేస్ట్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత బిర్యానీ హండీలో నూనె ఇంకా నెయ్యి వేసుకుని 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ లవంగాలు, 1 టీ స్పూన్ యాలకులు, 2 పెద్ద ఉల్లిపాయల స్లైసెస్, 3-4 పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసినవి ఇవన్నీ వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇందులో 3.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసేసేయాలి. ఇది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఇందులో 3 టొమాటోల స్లైసెస్ వేసేసి ఇవి కూడా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల గరం మసాలా పొడి వేసి అంతా కూడా ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకుని 1 కప్పు పెరుగు వేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కేజీ చికెన్ వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 400 ml వేడి నీళ్లు పోసుకోవాలి. కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్నాక ఇందులో ఉన్న గ్రేవీని ఒక 4 గరిటెలు పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం వేడెక్కిన నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో రైస్ వేసేసి ఆల్మోస్ట్ 80% వరకు కుక్ చేసుకోవాలి. ట్రెడిషనల్ గా అయితే చిట్టుముత్యాల రైసే వాడతారు ఇందులోకి. ఆ తర్వాత ఈ రైస్ ని తీసేసి చికెన్ మీద వేసేసి మనం పక్కకు తీసుకున్న గ్రేవీ ఉంది కదా అది రైస్ పైన వేసేయాలి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మన అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు బిర్యానీ అంతా ఒకసారి కలిపేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇది మరీ పొడిపొడిలాడుతూ ఉండదండి, కొంచెం ముద్దగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.